హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇవి ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కదండి. 2 ఇయర్స్ నుంచి కూడా ఈ చెట్లన్నింటికి కూడా ఇదో విధంగా పాదైతే తీసి మేము ఎప్పుడు కూడా నీళ్ళు అయితే పడుతూ ఉంటామండి. ఇలా నీళ్ళు పట్టడం వల్ల ఏమైందంటే ఈ కలుపు మొక్కలు అనేటివి చూడండి ఎంత దట్టంగా అయితే పెరిగిపోయాయి. ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల చెట్టు ఏదనేది ఎదగలేదండి. అందుకనేసి నేను ఈ కలుపు మొక్కలన్నీ కూడా మేము ఖాళీగా ఉంటే ఇలాంటి పనులన్నీ కూడా మేము చేసుకుంటూ ఉంటామండి. ఈ విధంగా అయితే కలుపు మొక్కలు అన్నింటిని కూడా తీసేసేసి ఇవి తీయడానికి చూడండి ఎంత లోతుగా అయితే కూడా వెళ్ళిపోయాయండి వేర్లతో సహా. ఈ విధంగా అన్నింటినీ కూడా రిమూవ్ చేసుకొని మనము నీట్గా పాతి తీసేసుకొని పాదిలో ఎరువు వేసేసుకొని అదేవిధంగా నీళ్ళు పట్టుకుంటూ ఉన్నట్లయితే మాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ కల్లా 2 ఇయర్స్ అయిపోతానే 3rd ఇయర్లోనే కాయలు కూడా వచ్చేసాయండి చెట్లకి. దీనికోసమని మేము ప్రతి సంవత్సరం కూడా వేసవికాల సెలవుల్లో మేము ఊరు వెళ్ళామంటే ఖచ్చితంగా కూడా ఫామ్లో ఈ విధంగా చిన్న చిన్న పనులు అనేటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. ఇది 2 ఇయర్స్ చెట్లేనండి. 3rd ఇయర్లోనే మనకు కాపు అనేది కాసేసింది. ఈ విధంగా మేము బాగా కష్టపడి పని చేసుకుంటూ ఈ విధంగా అయితే చెట్టుకు చూడండి ఏ విధంగా అయితే ముందు ఏ విధంగా ఉన్నిందో ఇప్పుడు మేము ఏ విధంగా అయితే రెడీ చేసామో చూడండి. ఈ విధంగా చేసుకొని చెట్టు రెడీగా పెట్టేసుకున్నట్లయితే మనము నీళ్ళు అనేవి పాదెండుకు పట్టుకున్నట్లయితే చెట్టు కూడా సమృద్ధిగా పెరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.